ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఆకాశముందున్న ఆసీనుడైన దేవాది దేవుడు, మరి అద్వితీయ సత్యవంతుడు, నిత్యము పరిశుద్ధులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న సత్యవంతుడైన మన యొక్క దేవాది దేవుని యొక్క నామమును బట్టి మీ అందరికీ మా యొక్క వందనములు తెలియచేస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము అనునిత్యము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలను పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆశీర్వాదము, దీవెనలు మీరు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో పొందుకొందురుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, ఇప్పటి వరకు మన జీవితంలో ఏదైతే పొందుకుని ఉన్నామో అది కేవలము ఆయనకు కృప మాత్రమే. ఆయన ఉచితమైనటువంటి దయ. మనకేమి కావాలో ఆయనకి సమస్తము తెలుసు. తగిన కాలంలో తగిన సమయమందు ప్రతి ఒక్క కార్యంలో తన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా మన జీవితంలో అనుగ్రహించే దేవుడు. మనం అడిగినా అడగకపోయినా మనకి ఏది అక్కరగా ఉందో, మనకి ఏది కొదువుగా ఉందో ఆయనకి తెలుసు. సమస్తము ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు మనం పొంది ఉన్నవన్నీ ఆయన మనకు అనుగ్రహించినవే. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలను, ప్రభు యొక్క నామమును గణపరిచే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి. నిజమే, మనం ఏమి అడిగినా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏమి అడుగుతున్నాము, ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాము, ఏ అంశాల గురించి ప్రార్థన చేస్తున్నామో ఒక్క నిమిషం మనం ఆలోచన చేయాలి. మనం ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదములు, లేకపోతే డబ్బు, బంగారము, ఇహలోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కొరకు ప్రార్థిస్తున్నామా? వేటి కొరకు ప్రభు సన్నిధిలో అడుగుతున్నాం? మరి రాజైనటువంటి సొలొమోను దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నీ భక్తులను పరిపాలించుటకు, లేకపోతే నీ బిడ్డలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం లేదు, కాబట్టి నాకు జ్ఞానమును దయచే. నాకు జ్ఞానము కొద్దిగా తక్కువగా ఉంది, నీ యొక్క జ్ఞానము నాకు కావాలి, వివేచన నాకు కావాలి, అనుగ్రహించు దేవా అని చెప్పి సొలొమోను రాజు ప్రార్థన చేస్తే అతనికి జ్ఞానముతో పాటు మరి ఆస్తిని, ఐశ్వర్యం మొత్తం అంతటిని, ఘనత, పేరు, ప్రఖ్యాతలను ఇచ్చాడండి. మరి ఈరోజు నువ్వు నీ బిడ్డల విషయమే కానీ, నీ కుటుంబం విషయమే కానీ, ఏ విషయం గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? నువ్వు కష్టాల్లో ఉన్నావని, శోధనలను, శ్రమలను, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటున్నావని ఆయనకి తెలియదా? ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు కదా. ఆయనకి మరుగైనదంటూ ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయనకి సమస్తము తెలుసు. కాకపోతే దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. ఆయన మన యొక్క మాట వింటాడని మనము నమ్మకము కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలండి. ప్రార్థనలో విశ్వాసముతో మనం అడిగితే పొందుకుందంటూ ఏది కూడా ఉండదు. మనము అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసు, మనకి ఏది కుదువుగా ఉన్నదో ఆయనకి తెలుసు. సమస్తాన్ని సమకూర్చే దేవుడు, అన్ని విధాల, అన్ని పరిస్థితుల్లో మనకి సహాయం చేసే దేవుడు మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఉంచవలసింది ఏమిటంటే, నేను నా దేవుడిని అడుగుచున్నాను, నా దేవుడిని ప్రార్థిస్తున్నాను, కాబట్టి నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాకు ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మనలో నడిపించేది. ఆయన మన యొక్క ప్రతి అవసరాల గురించి ఆయన ఆలోచించేవాడండి. మనం అడిగిన దానికన్నా కూడా, మనం ఊహించిన దానికన్నా కూడా ఉత్తమమైనది, ఎంతో ఉన్నతమైనది, గొప్పది, శ్రేష్టమైనది ఆయన మన జీవితాల్లో అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే ఆయన చిత్తానుసారంగా మనం మన జీవితంలో నడవాలి. ఆయన ఉద్దేశానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రార్థన చేస్తూ, అనునిత్యము ప్రార్థన చేస్తూ, వాక్యంను ధ్యానిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తూ, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆయన ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. అలాగా కాకుండా ప్రార్థన చేయకుండా, వాక్యంను ధ్యానించకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నచ్చినట్లుగా జీవిస్తూ, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క వాటి మీద ఆశపడుచు, ఆశ కలిగి జీవిస్తూ, మరి యొక్క దేవుని సన్నిధి అంటే లెక్క చేయకుండా, దేవుని యొక్క మాటను త్రోసివేసేసి, ఆయన యొక్క సన్నిధిని త్రోసివేసేసి, ఈ లోకంలోని ఇష్టానుసారంగా బ్రతుకుతూ,
ఇంకా ఎందుకని నా జీవితంలో మేలులు పొందుకోలేకపోతున్నాను, నేను అడిగింది ఎందుకని నేను పొందుకోలేకపోతున్నానని చెప్పి దేవుణ్ణి ద్వేషిస్తున్నారా, దేవుణ్ణి దూషిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం అడిగిన పొందుకోవట్లేదంటే కారణం లోపం మనలోనే ఉంది కదండి. మనమే ఎక్కడో తప్పు చేసాం. ఒకవేళ మన ఆత్మీయస్థితిలో దిగజారిపోయామా, లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యం ఎక్కడన్నా మనము చేసామని ఒకసారి మనము పరిశీలన చేసుకొని ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మన యొక్క తప్పునే కానీ మన యొక్క దోషంనే కానీ మనము కప్పుకోకుండా ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో మనం అడిగింది పొందుకుంటాము కదా. మరి మనం ఏమి చేయాలంటే మన జీవితంలో మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం, ప్రార్థిస్తున్న జవాబు రావట్లేదంటే లోపం మనలోనే ఉంది. మనం ఎక్కడో దిగజారిపోయాం, ఆత్మీయస్థితిలో ఎక్కడో పడిపోయాం. కాబట్టి మనము దాన్ని సరిచేసుకొని మరలా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన మనవి ఖచ్చితంగా ఆలకించి మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే దేవుడండి. ఆయనేమి మాట వినని దేవుడు కాదు, మరి కళ్ళుండి చూడకుండా ఉండే ఆయన కాదు. ఆయన మనము ప్రార్థిస్తే వినే దేవుడు, మనం మాట్లాడితే పలికే దేవుడు, మనల్ని చూచే దేవుడు. కాబట్టి మనము మన యొక్క లోపాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా సరిచేసుకొని ప్రభు సన్నిధిలో నుండి వచ్చే దీవెనలను ఆశీర్వాదములను పొందుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పుణ్యుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము ఇంతకాలము ప్రార్థన అనేది కేవలం ఒక ఆచారంగా చేస్తున్నా దేవా, మేము నిజమైన భక్తి చేయకుండా ఏదో పై భక్తి చేస్తున్నా తండ్రి, నేను ఆ విశ్వాసంతో బ్రతుకుతున్నామయ్యా. దయతో మన్నించండి, క్షమించండి, మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం. నిజమైన భక్తి చేస్తూ నిజమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించటకు మీ యొక్క కృపను మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా యొక్క లోటుపాట్లను మేము సరిచేసుకొని మాలో ఉన్న సమస్త విధమైన క్రోధము, కక్ష వీటన్నిటిని కూడా తొలగించుకొని తండ్రి నీ సన్నిధిలో పూర్ణ హృదయంతో ప్రార్థించే అనుభవము మీరు మాకందరికీ నేర్పించండి. వాక్యంను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో గొప్ప మేలులు జరిగించండి. అనారోగ్యంతో ఉంటున్న వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, కొంతమంది వారు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి పట్ల గొప్ప మేలులను మీరు దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారయ్యా, వారి ఉద్యోగాల్లో వ్యాపారాలలో మంచి వృద్ధిని మీరు అనుగ్రహించండి. మంచి జ్ఞానంను, బిడ్డలు చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానంను, తెలివిని, వివేచనను దయచేసి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరిచే మేలులతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.